నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాలులో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. నారాయణపేటను సస్యశ్యామలం చేయడమే సీఎం లక్ష్యమని తెలిపారు. కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించి వలసలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచితంగా 3 చక్రాల స్కూటీలు పంపిణీ చేశారు. 99 రోజుల ప్రణాళిక, ఆ ప్రణాళిక భాగంగా కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఒక బాధ్యతగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. నేను అనుకుంటాను నారాయణపేట జిల్లాకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నేను కలెక్టర్ గారితో ఒక మాట తెలియజేస్తున్నాను. నారాయణపేట పట్టాలని చూపించారే తప్ప ఇక్కడ కార్యాచరణ పెట్టలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన బిడ్డ, మన పాలమూరు బిడ్డ కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొడంగల్ కావచ్చు, మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొంత వికారాబాద్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు లేక వ్యవసాయ యోగ్యమైనటువంటి పంట పొలాలకు భూములున్న ఆదరణ లేక జీవన విధానం అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఒకటే కాకుండా ఆచరణలో పెట్టి ఇప్పటికే దాదాపు కాట్లపల్లి నుంచి కారుకుంటి వరకు